వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాసానాం మార్గశీర్షోహమని, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అని శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తం చేసినటువంటి అపురూప కాలంలో విశాఖపట్నం దగ్గర సీతమ్మధారలో ఓల్డ్ ఈనాడు ఆఫీస్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతంలో ఎంకేకే వర్మ ప్రాంగణం యందు జరుగుతున్న మహత్తరమైనటువంటి కార్యక్రమం గీతామృత ప్రవచన సహిత రామపాదుకారాధన మరియు మంత్రోపదేశ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీరి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అపురూపమైన కానుకగా మన ప్రాంతవాసులకు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఇందులో ప్రధానంగా ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి 8:30 వరకు గీతా ప్రవచనాన్ని చేయడం చేస్తారు స్వామివారు అమృతవాక్కుల ద్వారా. తదనంతరం తీర్థగోష్ఠి కార్యక్రమం జరుగుతుంది. మరలా సాయంత్రం 5:30 శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, గీతా ప్రవచన కార్యక్రమం, గీతా పారాయణ ఇవన్నీ స్వామివారి దివ్యవాక్కుల ద్వారా అనుభవించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. తరువాత 8వ తేదీ నాడు ప్రధానంగా శ్రీరామ పాదుకా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ పాదుకా పూజ రామాయణంలో ఉండే మానవీయ విలువలు ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నాయో, రాముడు వేసే 2 అడుగులు సత్యము ధర్మంతో అడుగులు వేశాడు. ఆ సత్యధర్మాలకు చిహ్నంగానే ఈ రామపాదుకల ముద్రికలుగా భక్తులకు అందించి ఈ రామపాదుకారాధన కార్యక్రమాన్ని 8వ తేదీ నాడు ఉదయం ప్రారంభించడం జరుగుతుంది 9 గంటలకి. అలాగే సంప్రదాయ అభిలాష పరులందరినీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. 10వ తేదీ నాడు సమాశ్రయణం మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతుంది మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి ఈ ప్రాంగణంలోనే. అట్లాగే గీతా జయంతి ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రధాన భూమిక. గీతా పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా స్వామివారి పర్యవేక్షణలోనే ఉదయం 9 గంటలకి 11వ తేదీ నాడు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి మహోత్కృష్టమైన కాలంలో జరుగుతున్న అపురూపమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జీవన విధానానికి, గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళకి సర్వులకు జ్ఞాన విజ్ఞానాన్ని పంచిన పరమోత్కృష్టమైన గ్రంథం భగవద్గీత. విశ్వజనీనమైనవై విశ్వపూజ్యమైనటువంటి ఈ గ్రంథాన్ని జగదాచార్య స్వామిగా కృష్ణ పరమాత్మ లోకానికి అందిస్తే, విశిష్టాద్వైత సంప్రదాయంలో ఉంటూ ఎందరెందరికో సహాయ సహకారాలు అందిస్తూ అనేక ధర్మ కార్యక్రమాలు చేస్తూ మరో జగదాచార్యగా విఖ్యాతి పొందిన పరమహంస పరివ్రాజకాచార్య వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మన చిన్నజీరి స్వామి వారు వస్తున్నారు. రండి, అందరూ ఆస్వాదించండి. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా మీ అందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతోంది విశాఖపట్నం వికాస తరంగిణి మరియు వారిజా ఆశ్రమం. రండి, ఆస్వాదించండి. భగవద్గీత ఏ ఒక్కరిదో కాదు, ఇది మనందరిది. అన్ని సాంప్రదాయాల వాళ్ళు వచ్చి ఈ భగవద్గీతని జగదాచార్య స్వామిగా చిన్నజీయర్ స్వామి వారు మన మధ్య చెప్పడం చాలా అదృష్టం. అందున ఏకాదశి ముందు రోజు మంత్రోపదేశం, మరుసటి రోజు గీతా జయంతి. ఈ అపురూపమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా భక్తకోటి 50 మందికి స్వాధర స్వాగతం పలుకుతోంది విశాఖపట్నం కమిటీ. కార్యక్రమం గీతామృత ప్రవచనములు 7వ తారీఖు నుంచి సీతమ్మధారలో ఉన్నటువంటి వర్మ కాంప్లెక్స్లో పాత ఈనాడు కాంప్లెక్స్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం రోజు 7 గంటల నుంచి 8:30 వరకు స్వామివారి యొక్క ప్రవచనం, 8:30 నుంచి తీర్థగోష్ఠి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 8వ తారీఖుని తీర్థగోష్ఠి అనంతరం శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని స్వామివారి శ్రీహస్తాల ధరతో భక్తులందరికీ పాదుకలు అందించడం జరుగుతుంది. తర్వాత 10వ తారీఖుని మంత్రోపదేశ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చివరిగా 11వ తారీఖుని గీతా జయంతి సందర్భంగా సామూహికంగా భక్తులందరం స్వామివారితో కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు మనకి అందించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క ఆచార్యుని యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం మీ ద్వారా. జై శ్రీమన్నారాయణ.